హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పంప్కిన్ ప్యాచ్కి వెళ్తున్నాము. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, యూఎస్లో ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 31న హాలోవీన్ హార్వెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారని. ఇప్పుడు మనము పంప్కిన్ ఫామ్కి వెళ్దాము. అసలు పంప్కిన్ ప్యాచ్ అంటే ఏమిటి, యూఎస్ఏలో పంప్కిన్స్కి ఎందుకంత ఫేమస్, పంప్కిన్స్ ఎన్ని రకాలు ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పంప్కిన్స్ ప్యాచ్ అంటే ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఫార్మర్స్ అందరూ కలిసి దగ్గరలో ఉన్న రూరల్ ఏరియాని సెలెక్ట్ చేసుకుని అక్కడ అందరూ కలిసి ఒకే దగ్గర పెట్టేస్తారన్నమాట. కొన్ని పంప్కిన్స్ అయితే కార్వింగ్ చేసి ఉంచుతారు, కొన్ని ఏమో అలాగే ఉంచేస్తారు. ఇంకా ఎలా కావాలంటే మనం అలా తీసేసుకోవచ్చు అనమాట. అతి చిన్న సైజు నుంచి కూడా అతి పెద్ద సైజు అండి. యూఎస్లో ఉన్నటువంటి ఇంత పెద్ద పంప్కిన్స్ ఇంకెక్కడ ఉండవేమో అనిపించింది నాకు ఇలాగా. ఇక్కడ చూసారా, గ్రాస్ తోటి ఎలా ప్రిపేర్ చేస్తారో. హేమీస్ అంటారంట వీటిని. ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్ళి ఇంకో సైడ్ నుంచి మనం బయటికి రావాలంట. ఇక్కడ పంప్కిన్స్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే, బీసీ 7000 8000 ఇయర్స్ క్రితం అయితే పంప్కిన్స్ వీళ్ళకి మెయిన్ ఫుడ్ అంట. ఈ పంప్కిన్స్ తోటే డిఫరెంట్ ఫుడ్ అయితే తయారు చేసుకునేవాళ్ళంట. మన తెలుగు రాష్ట్రాల్లో బియ్యం అయితే ఎలా వాడుకుంటామో, అక్కడ పంప్కిన్స్ తోటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే చేసుకుంటారు. సంక్రాంతి పండుగ అయితే ఎలా చేసుకుంటామో, వీళ్ళకి అక్టోబర్ 31 ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. బాప్రే, ఎంత పెద్దగా ఉన్నాయో ఈ కాయలైతే. మన ఇండియాలో చూసిన వాటికైతే అవి 2-3 కలిపితే కానీ దీని అంత అవ్వవేమో. కలర్స్ కూడా అండి చాలా ఉన్నాయి. ఇండియాలో అయితే నేనైతే 2 కలర్సే చూసాను, ఆరెంజ్ ఒకటి, బూడిద గుమ్మడికాయ ఒకటి. మీరు ఇంకా ఏమైనా చూసుంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. కానీ ఇవన్నీ మ్యాన్మేడ్ పంప్కిన్స్ అనమాట. కార్వింగ్ కోసము, ఇంటి ముందు డెకరేషన్ కోసము ఇలా తయారు చేసి ఉంచుతారు. ఈ పంప్కిన్స్ ప్యాచ్కి వచ్చిన వాళ్ళు కూర్చోడానికి కూడా ఇలా గట్టితోటే చేస్తారండి. వీటినే హే అంటారనమాట. పంప్కిన్స్ కొనుక్కున్న తర్వాత వీటిలో కూర్చుని రకరకాల పోజులు ఇస్తూ ఫోటోలు అయితే దిగుతారు. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ట్రాక్టర్ రైడ్స్ అండి. ఇవి రూరల్ ఏరియాలోనే కనబడతాయి, సిటీస్లో అసలు ఎక్కడ కూడా ఒక్కటి కూడా కనిపించదు అనమాట. మనం ఈ ఫామ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ట్రాక్టర్ ఎక్కితే ఈ ఫామ్ చుట్టూ రౌండ్స్ వేపిస్తుంది. దీనికోసం మనము $7 పెట్టి టికెట్ అయితే తీసుకోవాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.